రైట్ మదనపల్లె ఫైల్స్ దహనం కేసులో ప్రభుత్వం చర్యలు షురూ చేసింది. ముగ్గురు అధికారులపై వేటు వేసింది. ఆర్డీఓ హరిప్రసాద్, మాజీ ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. మదనపల్లె ఫైల్స్ దహనం కేసులో ప్రభుత్వం చర్యలు షురూ చేసింది. ముగ్గురు అధికారులపై వేటు వేసింది. ఆర్డీఓ హరిప్రసాద్, మాజీ ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. రైట్ మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మనోహర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. మనోహర్ రెడ్డి, మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో ముగ్గురు అధికారులపై వేటు పడినట్టు తెలుస్తుంది, ఏంటి అప్డేట్స్? శంకరి, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏదైతే ఫైల్ రికార్డులు నిప్పు పెట్టించినటువంటి సంఘటనకు సంబంధించి పాత ఆర్డీఓ మురళి, అదేవిధంగా ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ తో పాటు సీనియర్ అసిస్టెంట్ తేజ, ఈ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఆయన 3 రోజుల పాటు మదనపల్లిలోని ఇన్సిడెంట్ తర్వాత ప్రజల నుంచి కావచ్చు, అదేవిధంగా సంబంధిత శాఖలకు సంబంధించిన అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటి సమగ్రమైనటువంటి విచారణ చేపట్టేటువంటి సందర్భము. ఈ సందర్భంగా ఆయన దృష్టికి వచ్చినటువంటి అనేక కోణాల్లో కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి. అదే నేపథ్యంలోనే ప్రజల నుంచి కూడా దాదాపు వందల సంఖ్యలో వినతి పత్రాలు వచ్చాయి. పెద్దిరెడ్డి అనుచరులు భూదందాలకు పాల్పడి తమను అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా భూములను దోచుకున్నారనే ఒక ఆవేదన నేపథ్యం. అదేవిధంగా ఈ సంఘటనకు ముందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి దాదాపు 982 ఎకరాల భూములు వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ సంఘటనకి ప్రధాన కారణము కుట్రకోణంలోనే జరిగిందనేటువంటి ఒక నేపథ్యంలో ఆర్పి సిసోడియా సమగ్రంగా విచారణ చేసేటువంటి సందర్భం. ఈ పరిస్థితుల నేపథ్యంలో అందుకు ప్రధాన కారకులుగా భావించినటువంటి ఎవరైతే గతంలో మదనపల్లి ఆర్డీఓగా పనిచేసినటువంటి మురళి, అదేవిధంగా ప్రస్తుత ఆర్డీఓగా కొనసాగుతున్నటువంటి హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ, ఈ ముగ్గురి పైన ప్రస్తుతానికి వేటు వేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ రిపోర్ట్ అనేది కూడా ఈవేళ సీఎం చంద్రబాబు నాయుడుకు సమర్పించడం జరిగింది. చంద్రబాబు ఆదేశాల అనుసారము అక్కడ జరిగినటువంటి సమీక్ష అనంతరము ఆర్పి సిసోడియా ఈ మేరకు ఆ ముగ్గురిని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. మరో 2 పైన కూడా ఈ సంఘటనలో సస్పెండ్ వేటుపడేటువంటి అవకాశాలు ఉన్నట్లు మనకు సమాచారం అవుతుంది. అదే నేపథ్యంలోనే మరోవైపు ఈ సంఘటనకు సంబంధించి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది. అందులో ముఖ్యంగా పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డితో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఏ, వ్యక్తిగత కార్యదర్శిగా కొనసాగుతున్నట్టు శశికాంత్, వీరిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు పోలీసులు. వీరందరూ కూడా సమగ్రంగా విచారిస్తున్నారు. ఎక్కడికెక్కడ కూడా వెళ్లి వారి యొక్క ఫైల్ కూడా ట్రేస్ అవుట్ చేసి స్వాధీనం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ సంఘటనలో మాధవరెడ్డి పరారులో ఉన్నారు, అదేవిధంగా శశికాంత్ కూడా పరారులో ఉన్నారు. మరికొంతమంది వైసీపీ ప్రజాప్రతినిధుల పైన కూడా నిఘా పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఏ కోణాన్ని కూడా వదలకుండా అన్ని కోణాల్లో కూడా అటు పోలీసు యంత్రాంగం, ఇటు రెవెన్యూ యంత్రాంగం రెండూ కూడా సమగ్రంగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. కుట్ర కోణంలోనే ఈ సంఘటన జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ కాదు అనేటువంటి విషయాన్ని ఆ రోజే ఎవరైతే సంఘటన ప్రాంతానికి వచ్చినటువంటి డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా ఎవరికి తగిన రీతిలో వారి యొక్క పరిధుల్లో విచారణ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మరి ఈవేళ కూడా మదనపల్లిలో ఏదైతే మాధవరెడ్డి బాధితులు ఉన్నారో ఆ మాధవరెడ్డి బాధితులు వందల సంఖ్యలో చేరుకుని తమ భూములను ఆక్రమించుకున్నటువంటి ఒక విషయాన్ని కూడా మదనపల్లి సబ్ కలెక్టర్ గా ఐఏఎస్ అధికారి వచ్చిన అతని వద్ద గ్రీవెన్సెల్కు నిర్వహించినటువంటి సందర్భంలో బాధితులందరూ కూడా మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి.
ఈ విధంగా చూస్తూ పోతే మనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు పెద్దిరెడ్డి వేలాది ఎకరాల భూములను అప్పనంగా ప్రభుత్వం నుంచి కాజేశారు. అందుకు ప్రధాన కారణం 5 ఏళ్లలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను చేతిలో పెట్టుకుని పెద్దిరెడ్డి ఆదేశించిన ఆదేశాల మేరకు అధికారులు కూడా దీన్ని ఇన్వాల్వ్మెంట్ అయ్యి అప్పనంగా అప్పచెప్పేసినట్టు నేపథ్యంలో అధికారుల పైన ఈ విధమైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. మరి పోను దీనిపైన కూడా విచారణ ముమ్మరం చేసి ఇంకా ఎంతమంది ఉన్నారో వారిపైన కూడా చర్య తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శంకరి. రైట్, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.